ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం। వన్య ప్రాణులను వేటాడితే 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అటవీ శాఖ అధికారి రహమతుల్లా। పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి। కొండపిలోని వైద్యాన్ని దందాగా మార్చిన ఆర్ఎంపీలపై అధికారుల దాడులు। దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం। మన కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఒక రోజు ముందే దసరా పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి। ప్రకాశం జిల్లా డోర్నాల మండలం కొరప్రోలు పరిధిలోని వన్య ప్రాణుల వేట మాంసం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారి రహమతుల్లా హెచ్చరించారు। ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వన్యప్రాణి వేట నేరమన్నారు। జంతువులను వేటాడితే 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామన్నారు। రాత్రిపూట పహారా బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు। మా డీడీపీటీ మార్కాపురం వారు మరియు ఎఫ్డిపిటి నంద్యాల వారు వన్యప్రాణి సంరక్షణ గురించి వాటి పరిరక్షణ గురించి మొత్తం సర్వేలెన్స్ నిర్వహించమన్నారు। కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం మేమేం చేస్తున్నామంటే గత వారం రోజుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొర్రప్రోల్ రేంజ్ నందు మొత్తం వన్యప్రాణి సంరక్షణ కోసం మొత్తం వీరి మీద అంటే 2-3 పార్టీలుగా ఏర్పడిపోయి ఆ 2-3 పార్టీలు పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నాము। ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు, వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టాలి। అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే వాళ్ళకి కొంతమందికి సెన్సస్కి అవగాహన ఉండదు, కొంతమంది ఏంటంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐక్యతగా కలిసి ఉంటారు, మిగిలిన వారు కొంతమంది ఏంటంటే వాటిని మా బేఖాతరు చేస్తూ మా మాటలన్నీ ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారం జంతువులను వేటాడాలని అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు। వారి కోసం ఏంటంటే అవగాహన సదస్సు కింద మేమేం చేస్తున్నామంటే ప్రతి విలేజ్కి వెళ్ళేసి అక్కడ పరిసర ప్రాంతాల్లో సెన్సస్కి కొంతమందికి కానీ మిగతా వారికి కానీ మేము అవేర్నెస్ క్యాంప్ ఇస్తున్నాం। ఈ విధంగా జంతువులను వేటాడితే వాటిని మాంసం విక్రయించినా వాటిని వేటాడినా వాటికి కరెంటు పెట్టినా ఈ విధంగా చట్టరీత్యా నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షలు వాళ్ళకి చెప్పి ఈ విధంగా వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం। అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యత పెరిగింది। తదుపరి మా అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నారు। ప్రతిరోజు రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రతి ఒక్క చోట గస్తీ కాస్తున్నారు। కొర్రపోలు చెక్ పోస్ట్ నందు కానీ వివిధమైన అనుమానాస్పదమైన వ్యక్తుల దగ్గర కానీ వివిధ ఏరియాల్లో కానీ మాకు కావాల్సిన ఏవైనా సమాచారం తీసుకొని మేము అక్కడికి వెళ్ళి నైట్ పెట్రోలింగ్ కాస్తున్నాం। దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలా వరకు నేరాలు జరగకుండా ఆపగలుగుతున్నాము। కాబట్టి అడవిని నల్లమల్ల ప్రపంచంలోనే అతి సుందరమైనది మన నల్లమల్ల ఫారెస్ట్। ఇందులో పులులు మరియు మిగతా జంతువులన్నీ అన్నిటికీ ఆవాసమే। ఈ అడవి అనేది జంతువులకే కాదు మనుషులకు కూడా భాగస్వామ్యంగానే ఉంటుంది। ఇందులో ఏంటంటే మానవాళి మనుగడ కోసం పులి ఎంత ప్రాముఖ్యత ఉందన్నది మేము ఇక్కడ అందరికీ వివరించటమైనది। పులిని పరిరక్షించడం కోసం ఎన్ఎస్టీఆర్ మొత్తం ఇక్కడ ఏకదాటిగా శ్రమిస్తుంది। ఎంటైర్ మార్కాపురం డివిజన్ మొత్తం అన్ని రేంజ్లకు సంబంధించి అందరూ ప్రతి చోట అవగాహన సదస్సులు ఏర్పరుస్తున్నారు మరియు అందరికీ పరిరక్షణ గురించి, అడవుల పరిరక్షణ గురించి మరియు జంతువులను రక్షించడం గురించి అందరికీ తోడ్పాటు చేయడం గురించి, అందరికి అడవుల పరిరక్షణ గురించి మరియు జంతువుల సంరక్షణ గురించి అందరికీ అవగాహన సదస్సు చేస్తూ అందరికీ దాని ఎన్ఎస్టీఆర్ దీనికి సంబంధించి నల్లమలలో ఉన్న అడవుల ప్రాముఖ్యత కూడా వివరిస్తూ ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ వేయకూడదని వాళ్ళందరికీ తెలియజేస్తూ అవగాహనగా బాగా కల్పిస్తూ మరియు ఇక్కడ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పనులు కూడా వాళ్ళ చేత చేపిస్తూ అందరికీ ఐకమత్యంగా ఉండటమైనది। కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరడమైనది। పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి తెలిపారు।
సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా స్థాయిలో ఒంగోలు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ కార్మికులతో సమానంగా పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా 10 లక్షల బీమా సదుపాయం కల్పించడంపై దృష్టి సారించినట్లు వివరించారు. విధుల నిర్వహణకు అవసరమైన యూనిఫామ్, వ్యక్తిగత భద్రతా పరికరాలతో కూడిన పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆ కార్డుతో మీరు ఒక ఎంఆర్ఓ కలిసిన మీ సమస్య ఉన్న తర్వాత ఒక ఎంపీడీ గారిని కలిసిన తర్వాత ఒక మనకి స్కూల్కి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ ఆఫీస్ కలిసిన ఎక్కడికి వెళ్ళినా కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మీకు కార్డు కనుక మీరు పంపిస్తే మా దగ్గర నుంచి ఒక విజిటింగ్ కార్డు ఎలాగైతే వస్తుందో ఆ రకంగా వాళ్ళకి ప్రయారిటీ మీకు అన్ని కూడా సక్రమంగా ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు కూడా దాన్ని ఉపయోగించుకుని గౌరవంగా మీరు వర్క్ చేసి మన ప్రకాశం జిల్లాలో నంబర్ 1 జిల్లాగా రాష్ట్రంలో నంబర్ 1 జిల్లాగా మనం చేసి పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లా మోడల్ అని చెప్పేసి అనుకునేలాగా మీరు అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఈ ప్రివిలేజెస్ మాత్రం యథా అంటే పూజ తప్పకుండా ఆరోగ్యం సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు వాడుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పీపీఈ కిట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, మళ్ళీ పడేస్తారు, మళ్ళీ మామూలుగానే అట్లాంటి మాత్రం చేయదు. నేను మీకు ఏ గౌరవం ఇవ్వాలని నేను అనుకుంటున్నానో ఆ గౌరవాన్ని మీరు పొందాలి అంటే కనుక యాజ్ కలెక్టర్ గా నేను చెప్పింది కూడా మీరు ఆచరించాలి. పీపీ కిట్లు వాడాలి, చెప్పులు వేసుకోవాలి, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి, అండ్ కొన్ని ఏరియాస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మాస్క్ అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు పెట్టుకున్నప్పుడే మీకు ప్రివిలేజ్ వస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి డిపి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రివిలేజెస్ ఉన్నాయని అందరూ ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తామని సందర్భంగా చెప్పుకుంటూ మీరు చేస్తున్న పనిలో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆత్మగౌరవంతో మీరు అందరూ చేసి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి మీరు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో మందులు ఆడటం రకరకాల చిరకాల మళ్ళీ అవన్నీ బాగు చేసి తీసుకుని జరుగుతారు. తర్వాత డబ్బాలు మీకు తడి చెత్త పొడి చెత్త తెలుసమ్మా? ఏంటి తడి చెత్త అంటే? అంటే ఏమండి చెప్తున్నా మాది పలిపి నాకు వెళ్ళండి. అన్నము, కాయగూరలు, పళ్ళు, ఇవన్నీ తడి చెత్త. వంటగదిలో సరుకు మొత్తం తడి చెత్త. ఏం జరుగుతుంది అసలు బాగా చెప్పారు. ఇప్పుడు భూమిలో కరిగిపోతే మనకి ఎరువు, ఆ ఎరువు మనం అమ్ముకుంటే మన డబ్బులు వచ్చి పాత రోజుల్లో గీటించడం రైతుగా ఇలా అంటే ఆ ట్రాక్టర్కి ఎరువు ఆడేందంటే 300, 150 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చారు ట్రాక్టర్. అది ఆ అవసరానికి ఇంట్లో ఉపయోగపడుతున్నారు. ఈ రోజు ఒక్కల మనం అట్టే హోల్డ్ చేసేయండి. సార్ తల్లి అమ్ము అది ఉండాలండి.
కొండపిలోని పలువురు ఆర్ఎంపీలు వైద్యాన్ని దందాగా మార్చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్ల సలహాలు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. అర్హత లేకపోయినా చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యం, షుగర్, బీపీ, థైరాయిడ్ రోగులకు సేవలు అందిస్తామని బహిరంగంగా బోర్డులు పెట్టారు. ఆర్ఎంపీలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఇటీవల దాడులు చేశారు. అయినప్పటికీ ఆర్ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేదే $1 మిలియన్ ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మొంటపూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు మొంటపూరు మండలంలో డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూది దేవర అంజయ్య, నియోజకవర్గ రైతు అధ్యక్షులు బంకనాగిరెడ్డి, పంచాయతీరాజ్ అధ్యక్షులు బిచ్చం కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పుచ్చ రవీంద్రారెడ్డి, ఉలగల్లు మాజీ సర్పంచ్ గొంది అప్పిరెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు బీక్షల్ రెడ్డి, యువత అధ్యక్షులు దుగ్గినేని రామకృష్ణ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పరిహారంగా ఈ డిజిటల్ బుక్ ని పార్టీ రూపొందించడం జరిగింది. కార్యకర్తల యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని రేపైనా కానీ సవరించే విధంగా, ఖచ్చితమైన న్యాయం జరిగే విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీని బలపరిచి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొని వచ్చి అన్యాయానికి ఎవరైతే గురయ్యారో వాళ్ళందరినీ తగిన విధంగా శిక్షించే విధంగా ఒక ప్రత్యేక శాఖని ఏర్పాటు చేసి శిక్షించే విధంగా చర్యలు చేపడతారని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మనం చూసాము నిన్నటికి నిన్న హాస్పిటల్లో ఏం జరిగిందో, ఎంత అన్యాయంగా, ఎంత అక్రమంగా వాళ్ళు బిహేవ్ చేశారు. అవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దానికి తగిన పరిహారం చెల్లించక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తూ దొనకొండ మండలం గంగాదేవిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వంలో క్రమం తప్పకుండా 1వ తేదీ పెన్షన్లను ఇంటింటికి అందజేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఆనందాన్ని చూస్తున్నాం. నేడు మరో ప్రత్యేకత ఉంది. పెన్షన్లతో పాటు జీఎస్టీ తగ్గడంతో ప్రతి కుటుంబ అవసరాలకు వాడుకునే వస్తువులు ధరలు తగ్గాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటున్నాం. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎక్కడైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాం. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ల వలె మన ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. మన ప్రభుత్వం సమర్థ నాయకత్వం, సమర్థ పాలన అంటే ఏదైనా చేయవచ్చునని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారన్నారు. మొత్తం జనాభాలో 13% మందికి పెన్షన్లు అందిస్తున్న ఘనత మనదే అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లకు పైగా పెన్షన్లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్య ప్రాణులను వేటాడితే 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అటవీ శాఖ అధికారి రహంతుల్లా. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. కొండపిలోని వైద్యాన్ని దందాగా మార్చిన 6 ఎంపీలపై అధికారుల దాడులు. దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. మన కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఒక రోజు ముందే దసరా పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.